ఎన్నికల ముందు రాజీనామాలు చేసిన వాలంటీర్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,00,000 పైగా మంది వాలంటీర్లు చెలో విజయవాడకి పిలిపించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం నుంచి కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎందుకంటే దాదాపుగా 1,00,000 పైగా మంది వాలంటీర్లు ఎన్నికల ముందు రాజీనామాలు చేశారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ నేతల ఒత్తిడి మేరకు కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేశామని కొంతమంది చెప్పారు. ఇలా దాదాపు 1,00,000 పైగా మంది రాజీనామా చేసిన నేపథ్యంలో వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వాళ్ళంతా పిలుపునిచ్చిన నేపథ్యంలో చెలో విజయవాడకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడికి భారీగా వచ్చే అవకాశం ఉందనే పోలీసులు అయితే భారీగా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థ మీద ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ మొన్న పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అంశంలో కూడా పూర్తిగా సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ చేశారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ మీద ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు రాజీనామాలు చేసినటువంటి వాలంటీర్లు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మంత్రుల్ని కలుస్తున్నారు. కలిసి తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. కానీ ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా నిర్ణయం రాకపోవడంతో వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎన్నికల ముందు వాలంటీర్లకు 10,000 రూపాయలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వాలంటీర్లు అది కూడా అడుగుతున్నారు. తిరిగి తమను విధుల్లో తీసుకుని తమ వేతనం పెంచాలని కోరుతున్నారు. 5 ఏళ్ళుగా ప్రజలకు అంతా సేవ చేశాము, మా రాజకీయాలతో సంబంధం లేకుండా తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం విజయవాడ కలెక్టరేట్ వద్ద అయితే పోలీసులు భారీగా మోహరించారు. ఎవరు కూడా వాలంటీర్లకి అయితే అనుమతి లేదు. చెలో విజయవాడకి ఎక్కడ కూడా అనుమతి లేదని పోలీసులు అయితే చెప్తున్నారు. ఎవరైనా వచ్చినా అదుపులోకి తీసుకుంటామని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉంది, సెక్షన్ 30 కూడా అమల్లో ఉందని పోలీసులు అయితే చెప్తున్నారు. ఎవరైనా వాలంటీర్లు ఇక్కడ కనుక వస్తే కనుక లిఫ్ట్ చేయడానికి కూడా సిద్ధంగా పోలీసులు అయితే ఇక్కడ అంతా సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో పూర్తిగా వాలంటీర్లు కొంత ఆందోళన బాటపడడానికి సిద్ధమైనప్పటికీ అప్పుడే ఇది సమయం కాదని చాలామంది చెబుతున్నారు. కానీ వాలంటీర్లు మాత్రం తమన్ని అంటే రాజీనామాలు అక్కడ కేవలం ఎమ్మెల్యేలు ఒత్తిడి చేయడం వల్ల మేము అప్పుడు రాజీనామా చేశాము, ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాము, వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్న నేపథ్యంలో చెలో విజయవాడ పిలుపునిస్తే ప్రభుత్వం తమను తిరిగి విధుల్లోకి తీసుకుంటుంది, తమ సమస్యను పరిష్కరిస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇంకా దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఇంకా తొందరపాటు చర్యలు వద్దని కొంతమంది కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే విజయవాడ కలెక్టరేట్ వద్ద అదేవిధంగా బందర్ రోడ్లో కూడా పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఎవరైనా వాలంటీర్లు కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ఎవరైనా వస్తే ముందస్తుగా అరెస్ట్ చేయాలని కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. మరి వాలంటీర్ల ఇష్యూస్ మీద ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తూ చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరోవైపు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో మార్పులు చేర్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గ్రామ వాలంటీర్ని గ్రామ సేవక్గా అదేవిధంగా వార్డు వాలంటీర్ని వార్డు సేవక్గా పేర్లు మార్చి వాళ్ళని పంచాయతీ పరిధిలోనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఒక 10-15 రోజుల్లో పూర్తి స్థాయిలో వాలంటీర్లు ఉన్న 33 లక్షల మంది వాలంటీర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎన్నేళ్ల పాటు వాళ్ళని ఉపయోగించుకోవాలి అనే అంశం మీద కసరత్తు చేస్తుంది. కసరత్తు చేసిన తర్వాత వాలంటీర్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.